welcome to NITV Telugu News. The Rajahmundry Chamber of Commerce and Building Trust నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు చాంబర్ వజ్రోత్సవ వేడుక సంయుక్తంగా ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమండ్రి రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొని నూతన భవనం ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2019-2024 పాలకవర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ స్వాగతం పలికారు. ఛాంబర్ పూర్వ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ ఛాంబర్ చేపట్టిన ఉద్యమాలు సాధించిన విజయాలు వివరించారు. ముందుగా ఇంత గొప్ప పురోగతిని అభినందిస్తూ ఒక 2 నిమిషాలు వివరిస్తాను. అన్ని రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం ఉంది. రాజకీయాల్లో బిల్డింగే కాదు, వ్యాపార సంస్థలు అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా అందరు నిర్ణయాలు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన పాలకవర్గ సభ్యులందరికీ కూడా చాలా వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే నాశనమైపోయిన పరిస్థితి చూసాం. నిజంగా ఇందాక వాసు గారు మాట్లాడుతూ పక్క నియోజకవర్గం అని చెప్పారు. కానీ పక్క నియోజకవర్గం అయినా మా నియోజకవర్గంలోనే మీ అందరికీ 90% అవినాభావ సంబంధం ఉందనే విషయం మనందరం గమనించాలి. ఎందుకంటే మీ పాపం నా నియోజకవర్గంలో ఉండే, మీ ల్యాండ్స్ అన్ని కూడా నా నియోజకవర్గంలో ఉండే, కస్టమర్ కాదు కస్టమర్ కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. మీ యొక్క సేవకులు మీ సిబ్బంది అంతా కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. అంటే మీ నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా మనం 2 కళ్ళుగా భావించాలి రాజమండ్రి నగరాన్ని, వ్యాపారానికి. కస్టమర్లు కావాలి, సేవలు కావాలి. ఇక్కడ వీళ్ళు వ్యాపార సంస్థలు పనిచేసే ప్రతి సిబ్బంది 90% రాజనగరం నియోజకవర్గం నుంచి వస్తారు. దానివల్ల మనందరికీ మంచి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏదైనా వ్యాపారం విస్తరించాలి అంటే మన ప్లేస్ కావాలంటే రాజమండ్రి నగరంలో లేదు. రేపు రాజనగరం అయిపోయి మనం వెళ్ళాల్సిన అవసరం. ఇటు పూర్వం అయిపోయినా వెళ్ళాలి, ఇటు రాజనగరం అయిపోయినా వెళ్ళాలి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీకు. ఆటోనగర్ రాజనగరం అయిపోయింది, ఫ్రూట్స్ మార్కెట్ రాజనగరం అయిపోయింది, ఇండస్ట్రియల్ పార్క్ రాజనగరంలో వస్తుంది. 104 ఎకరాలు ఆల్రెడీ కేటాయించారు. ఇప్పుడు ఇంకా మరో 100 ఎకరాలు కూడా సేకరణ జరుగుతుంది. దీంతో పాటు ఎయిర్పోర్ట్ ఎదుర్కొంటా కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తరఫున మీకు సైట్ తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా
ఎదిగైనటువంటి పౌరులు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ప్రజాస్వామ్యవాదులుగా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు వాళ్ళ అండదండలతో వాళ్ళకి సహకరిస్తూనే వ్యవహరిస్తారు. అలాగే వర్తకులకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే ఇది తప్పు మీరు చేస్తున్నారు అని చెప్పి నిర్మోహమాటంగా ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్. మీకు ఒక సంఘటన చెప్తాను. సాధారణంగా ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళకి తమకు ప్రభుత్వం పాపులర్ ప్రభుత్వం కావాలని, విపరీతంగా నిధులు కావాలి, ప్రజల్లో మన్ననలు పొందాలి. జిఎస్టీ తర్వాత ఆ రోజున కూడా మేము చట్టం చేసేటప్పుడు కూడా కేవలం సంవత్సరానికి ఒక 2 లక్షల కోట్లు మాత్రం ఆదాయం వస్తానుకున్నారు. 2 లక్షల కోట్లు మాత్రం అన్నారు. స్లాబులు 2 అన్నారు. కానీ ఇవాళ 4 స్లాబులు చేశారు. దానివల్ల ఇబ్బంది ఉంది. ఏంటంటే ట్యాక్స్ సింప్లిఫై చేసి వ్యాపారస్తులు సగౌరవంగా కట్టేలాగా. ఎప్పుడైతే వాలంటరీ డిస్క్లోజర్ అన్నారో అందరూ ట్యాక్సులు కడుతున్నారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు భారీగా. జిఎస్టీ వాళ్ళు 24 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. 2 లక్షల కోట్ల నుంచి 24 లక్షల కోట్లకు ఆదాయం పెరిగిపోయింది. ఆ ఆదాయం రాష్ట్రాలకు రావటంలా. మేము కూడా మొత్తుకున్నది ఏంటంటే వాటా ఖండంగా ఎప్పుడైతే జిఎస్టీ పెరిగిందో దానిలో రాష్ట్రాలు కూడా ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్లాబ్లు కూడా తగ్గించమన్నాం. మరి 12 నుంచి 18% ఉందని ఒక స్లాబ్లో మార్చమంటున్నాం. 2 స్లాబులే బెటర్ అవుతుంది. ఎప్పుడు కూడా 2 స్లాబులు అయితే కట్టేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే దొంగ బిల్లులు సృష్టించేదానికి అవకాశం లేకుండా పోతుంది. అది కూడా మేము ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూ వస్తా ఉన్నాం. ఏదైనా ఇదివరకంత ఒత్తిడి లేదు వ్యాపారస్తుల మీద ఇదివరకంత. ఎందుకంటే ఎప్పుడైతే సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ వచ్చిందో అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇటు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడి తగ్గాయి. ఎక్కడైనా ఉంటే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చక్కటి భవనాన్ని నిర్మించుకున్నారు. మంచి రూములు కూడా పెట్టారు, హాల్ పెట్టారు. నెలకింత ఆదాయం వచ్చే మార్గం కూడా చూసుకున్నారు. చాలా సంతోషం. మెయింటెనెన్స్ కూడా డబ్బులు కావాలి. అలాగే ట్రస్ట్ నిర్వర్తిస్తున్న కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది. చాలాసార్లు నేను కూడా అక్కడికి అటెండ్ అయ్యాను. ఒక ట్రస్ట్ మంచి కార్యక్రమంలో నేను మొన్న అడిగా, మురళీకృష్ణ గారిని అడిగా, తమ్ముడు డబ్బులు ఏం చేస్తున్నారని. ఎందుకంటే ట్రస్టీలు ఏదైనా ఒక ట్రస్టీలు అంటే జాగ్రత్తగా అనా పైసలు పాడవకుండా ఆ సంస్థను పెంచడం చాలా బాగా చేశారు. ఏసీలు చేశారు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. అందరికీ ధన్యవాదాలు చేస్తూ మరి ఇక్కడ మా మిత్రుడు ఉన్న జవహర్ గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఎప్పుడు నా శ్రేయభిలాషి, ఇక్కడ అందరూ శ్రేయభిలాషులే. గట్టిగా విమర్శించగల శక్తి, గట్టిగా పోరాడే శక్తి మా జైన్ పొందున్నాను. ఎప్పుడైనా సరే విషయాలు వచ్చేటప్పుడు పోరాట పడంతో ముందుకెళ్ళాం, కలిసి పనిచేసాం. కీర్తి చేసిన బొమ్మన రామచంద్రరావు గారి సారథ్యంలో ఆ రోజున వర్తకులందరినీ రామారావు గారి దగ్గరికి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సరళీకృత చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మా దృష్టిలో పెట్టండి, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసేదానికి. వ్యాపారం సరళీకృతం అవ్వాలి, వ్యాపారస్తుడు గౌరవంగా జీవించాలి, వ్యాపారస్తుడికి ఏదైనా నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇవాళ మెయిన్ బడ్జెట్ ఏమవుతుందంటే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. దానివల్ల భారం పెరిగిపోతుంది. త్వరలోనే దాని మీద ఒక నిర్ణయాలు జరిగినప్పుడు అసలు ఈ పార్టీ తగ్గాలి. ఎప్పుడైతే హైడల్ తగ్గిపోతుంది, అలాగే సోలార్ పవర్ వస్తుంది, థర్మల్ ఆగిపోతుంది. ఎప్పుడైతే సోలార్ వచ్చిందో, విండ్ పవర్ వచ్చిందో రేట్లు తగ్గిపోవాలి. ఇది